అన్న నమస్తే, ఫోన్ లేక చాలా సంతోషం అన్న. నమస్తే నమస్తే, చెప్పండి అన్నగారు. చాలా మీ వీడియోలు చూస్తున్నాము మేము. విద్యార్థులకు యూత్కు చాలా గైడెన్స్ ఇస్తున్నారు. అవునన్నా, అవును. అది మరి అసలు ఎట్లా, అసలు యాక్చువల్గా ఈ మధ్య అయితే చాలామంది యువకులు కూడా మనం చూస్తున్నాము. వాళ్ళు తాగుడు తిరుగుడు అమ్మాయిలు అలాంటివి ఉంటాయి కదా, మరి అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలుగుతారు అన్న? మీరు అడిగింది చాలా చాలా పెద్ద క్వశ్చన్ అన్న. ప్రతి ఒక్కరు వినండి. ఏం లేదు, మనిషికి సంవత్సరానికి ఉండేది 365 రోజులే. గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి 365 రోజులు. మనము మా అంటే బతికేది 100 సంవత్సరాలకు వేసుకున్నా కానీ 365 ఇంటూ 100 సంవత్సరాలు వేసుకుంటే 36,500 రోజులు బతుకుతారు. మీరు బతికేది 100 సంవత్సరాలకు 36,000 రోజులు బతుకుతారు. అంటే మీ ఇన్కమ్ వచ్చేసి, మీ లక్ష్యాలు, మీరు ఎంత డబ్బు సంపాదించాలి, మీరు ఎంత ఎత్తుకు ఎదగాలి, ఇప్పుడు చెల్లెల పెళ్లి ఇవ్వాలి, అన్నల పెళ్లిళ్ళు ఇవ్వాలి, పొలం కొనుక్కోవాలి, సీఎం కావాలి, ఎమ్మెల్యే కావాలి, కౌన్సిలర్ కావాలి, ఇవన్నీ ఆశయాలు కూడా మీ టైంతో ముడిపడి ఉంటాయి. మీరు ఎప్పుడైతే టైం వేస్ట్ చేస్తారో అప్పుడు మీరు ఏది సాధించలేరు. మీరు తాగడం, తినడం, ఇవన్నీ కూడా మీరు ఓపికతో పడితేనే తర్వాత మీరు సక్సెస్ అందుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ 365 రోజులు, 365 రోజులు, 365, 365, 365, 5 సంవత్సరాలకు 6×18. మీరు ఉన్న 1800 రోజులల్లా 5 సంవత్సరాల టైం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత సాధించాల్సింది టైం అయిపోతుంది. తర్వాత పెళ్లి చేసుకున్నామంటే పిల్లనియ్యరు, మ్యారేజ్ కు ఇబ్బంది అవుతుంది, జాబు రాదు. ఆ తర్వాత మీరు మనసు కూడా కుంగిపోతుంది, ఆరోగ్యం చెడు వ్యసనాలకు అలవాటు పడితే ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. ఆ తర్వాత మొత్తం అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకోసం ఏంటంటే నేను యువతకు చెప్పదలుచుకునేది ఏమంటే, తాగండి, తినండి, కానీ ఒక రకమైన మీరు పద్ధతి ప్రకారం తాగాలి, పద్ధతి ప్రకారం ఉండాలి, మీ లక్ష్యం గురించి పోరాడుతూనే ఉండాలి. మనకు ఉన్నాయి చాలా తక్కువ రోజులే. లక్ష్యం అంటే ఏంటి, అసలు లక్ష్యం కోసం పోరాటం చేయాలంటారు, లక్ష్యం కోసం మీరు ఉండాలంటారు. కాబట్టి లక్ష్యంలో వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఎలాంటి సిద్ధాంతాలు నేర్చుకోవాలి, సిద్ధాంతాలు కీలకమైనవి. సరే, ఇప్పుడు